నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక బహుళ ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, బహుళపక్షంలో వచ్చే ద్వాదశి తిథి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేయండి. అలాగే ఏదైనా లోహంతో చేసిన గోవు బొమ్మను ఈరోజు దానంగా ఇవ్వటం ద్వారా కొన్ని వేల సంవత్సరాల పాటు పుణ్యలోక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉసిరిక కొమ్మను ఉంచి, తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించి, ఓం శ్రీ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్యనారాయణమూర్తి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృశ్చిక సంక్రమణం జరిగే రోజు, కార్తీక మాసంలో వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. సంక్రమణం సందర్భంగా ఈరోజు చేసే స్నానం 7 జన్మల దారిద్ర్య బాధల్ని పాపాలను పోగొడుతుంది. కాబట్టి ఈరోజు సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా స్నానం చేయాలి. అంటే స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు వీటిని కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ వృశ్చిక సంక్రమణం అనేది గోచార పరంగా ద్వాదశ రాశులలో 4 రాశుల వాళ్ళకి నెల రోజుల పాటు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వాటిలో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ సంక్రమణం తృతీయంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ నెల రోజుల్లో కన్యారాశి వాళ్ళకి సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వృశ్చిక సంక్రమణం మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ నెల రోజుల్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి అవకాశం ఉంది. అలాగే వృశ్చిక సంక్రమణం అనేది కుంభరాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. దశమం వృత్తి స్థానం కాబట్టి నెల రోజుల పాటు కుంభరాశి వాళ్ళకి వృత్తిపరంగా వృశ్చిక సంక్రమణం మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళు అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. వృశ్చిక సంక్రమణం అద్భుతంగా యోగించే 4వ రాశి, ఆఖరి రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈ వృశ్చిక సంక్రమణం ఏకాదశంలో 11వ స్థానంలో లాభస్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మకర రాశి వాళ్ళకి నెల రోజుల పాటు వృశ్చిక సంక్రమణం వల్ల సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కన్యారాశి, మిథున రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశుల వాళ్ళకి వృశ్చిక సంక్రమణం వల్ల సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. మిగిలిన 8 రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడి అనుగ్రహం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం, అలాగే ప్రతిరోజు సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం, దాంతోపాటుగా వీలైనప్పుడల్లా గోధుమలు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా సూర్య బలాన్ని మిగిలిన 8 రాశుల వాళ్ళు కూడా పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సృష్టికి ఆదిలోనే ఉన్నది కనుక ఆవిడ అయినది. ముందు ఆవిడ ఉంటేనే కదా ప్రపంచమంతా సృష్టింపబడింది. అందుకే కృతికి ప్రథమంలోనే ఉంది కనుక అయితే కేవలం ముందుంటే లాభమే ఉన్నది. సృష్టికి ప్రధానముగా ఉన్నది కనుక ఆవిడ ప్రకృతి. రెండవ అర్థం ఏంటి? ప్రధానం. సృష్టంతరికి ఆవిడే ప్రధానము. కొండ తయారవ్వడానికి నిమిత్త కారణము కుమ్మరివాడు, ఉపాదాన కారణం మట్టి. అంతే కదా. మరి ఇప్పుడు ప్రపంచానికి ఈశ్వరి లేక ఈశ్వరుడు వీళ్ళు నిమిత్త కారణమా ఉపాదాన కారణమా ఇది చర్చ చేశాడు.
రెండూను అన్నారు. ఒకటే సమాధానం. కొండకైతే రెండు వేరు వేరు, కానీ ప్రపంచ సృష్టికి మాత్రం పరమేశ్వరుడు నిమిత్త కారణమా ఆయన, ఉపాదాన కారణమా ఆయన. ఇది తెలుసుకోవాల్సింది, ఇది గ్రహించవలసింది. కనుక కృతికి ఆయనే లేదా ఆవిడే నిమిత్తము ఉపాదానము రెండు ఆవిడే. ప్రపంచానికి ముందున్నది ఆవిడే, ప్రపంచమంతా వ్యాపించి ప్రధానముగా ఉన్నది ఆవిడే. మట్టి లేకపోతే కొండ తయారవుతుందా? అమ్మ లేకపోతే ప్రపంచం తయారవుతుందా? ఒకటే మాట ఇక్కడ. కనుక మట్టి ఎలా కొండకు ఆధారమై, మట్టి తప్ప ఏదీ కాదు, కొండ మట్టి తప్ప ఏమీ కాదు, ప్రపంచం అమ్మ తప్ప ఏదీ కాదు. కనుక ప్రకృతి అనే నామాన్ని విచారణ చేయాలండి. అర్థం తెలుసుకోవడం అంటే మీనింగ్ తెలుసుకోవడం కాదు, విచారణ చేయాలి. ఒక నామం ఎప్పుడు ఫలవంతం అవుతుందో తెలిసి ఆ విచారణ చేయాలి. జపము అంటే ఉచ్చారణ మాత్రమే కాదు, విచారణ తెలుసుకోవాలి. కొందరు ఉచ్చారణతో ఆగిపోతారు, విచారణలోకి వెళ్ళాలి. ఉచ్చారణతో ప్రారంభం అవ్వాలి, విచారణతో పూర్తవ్వాలి. ఇది తెలుసుకోండి. అందుకే జపాలు కేవలం ఉచ్చరిస్తూ ఉంటే జడం, విచారిస్తూ ఉంటే చైతన్యం. కనుక జపం ఉచ్చారణ నుంచి విచారణలోకి తీసుకువెళ్ళాలి. లేదండి ఎలాగైనా పవర్ఫుల్ లేటా ఒప్పుకుంటాం, కానీ ఎప్పుడూ అలాగే మిగిలిపోవాలా? కనుక ఒక్కొక్క నామానికి అర్థం ఎందుకు చెప్పుకోవడం అంటే విచారణ. అందుకు ప్రతి దానికి అర్థం తెలుసుకోవడం విచారణ, విచారణలోకి వెళ్ళాలి. అందుకు ప్రకృతి ఒక్కసారి ఒక చోట ఏకాంతంలో కూర్చుని ఈ శబ్దానికి విచారణ చేయండి, అదే అమ్మవారి ఉపాసన, మరొకటి కాదు. కనుక కృతికి ప్రథమంగా ఉన్నావు తల్లి, కృతికి ప్రధానంగా ఉన్నావు తల్లి, అందుకే నేను ప్రకృతి అన్నారు. ఇక మూడవది ఏమిటి? ప్రకృష్ట. ఇది గొప్ప మాట. ప్రకృష్టము అంటే గొప్పగా ఉంది అని అర్థం. అంటే ఇది తెలుసుకోవాలి, ఇది చాలా గొప్ప విచారం అండి. అందుకే ఆ పేరు దగ్గర మొత్తం చూపిస్తున్నాడు అమ్మవారంటే. అంటే అమ్మవారిని వెతుక్కోవాలంటే నువ్వు ఎక్కడి నుంచో పైలోకాలకి జంప్ చేసి వెతుక్కోక్కర్లే, కృతిలోనే వెతుక్కో. ప్రాణి చెయ్యబడిన ప్రపంచాలకే అదే ఆధారం చేసుకుని అమ్మవారిని వెతుక్కో. కానీ కృతి అయిన ప్రపంచానికి ఆవిడ ప్రథమము, ప్రధానము, ప్రకృష్టము. ప్రకృష్టం అంటే గొప్పది. ఈ సృష్టి కంటే అమ్మ గొప్పదండి. అందుకు కనబడుతున్న సృష్టిలో ఆ గొప్ప వస్తువేదో వెతుక్కో. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినన్ ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. అమ్మవారిని వెతుక్కోవడానికి నువ్వు ఎక్కడో పుస్తకాల్లో వెతకడమో కాదు. దేవీ భాగవతంలో అమ్మవారు ఉన్నారండి, బ్రహ్మాండ పురాణంలో ఉన్నారండి, లలితా శాస్త్రంలో ఉన్నారు. అక్కడ ఉన్నారు అమ్మవారు. కృతిలో ఉందయ్యా ఆవిడ. ఎలా ఉంది? ప్రాగా ఉంది. ఇప్పుడు చూద్దాం. ప్రకృష్టము అంటే గొప్పగా ఉన్నది. ఇప్పుడు మనం మన శరీరం ఉంది, ఇది కృతేగా. దీనిలో గొప్ప వస్తువేది వెతకండి. శరీరంలో గొప్పతనమేది. ఇది వెతకడం మొదలు పెడితే ముందుగా అబ్బా, ఎప్పుడు మన శరీరం గురించి ఆలోచించలేదు కదా, ఇప్పుడు ఆలోచించండి. ఇది ఎంత గొప్పదో. చక్కగా తిండి తినడానికి పనికొస్తుంది, నడవడానికి పనికొస్తుంది. కనుక శరీరము గొప్పది. ఇప్పుడు శరీరంలో గొప్పవి ఏంటో మరొకసారి ఆలోచించు. ఆలోచనే విచారణ. నా ఇంద్రియాలు చాలా గొప్పవి, కనుక శరీరంలో గొప్పవి ఏమిటి? ఇంద్రియాలు. అబ్బా ఎంత గొప్పవి. ఇప్పుడు ఇంద్రియాల్లో గొప్పది ఏమిటో ఆలోచించు. ఈ ఇంద్రియాల్లో గొప్పది దీని ప్రాణశక్తి. అది ఉంటేనే కదా. చెయ్యి గొప్పదే వస్తువు పట్టుకోగలిగినప్పుడు. కనుక పట్టుకోగలగడం అనే శక్తి ఎవరిచ్చారు దీనికి? ఇప్పుడు శరీరంలో ఎవరు ప్రావో చూడండి. ఈ శరీరం ఇలా పనిచేయడానికి కారణం ఎవరు? లోపల ఉన్న శక్తే కదా. అదే ప్రకృష్టం. అసలు గొప్ప వస్తువేది? ఇంద్రియము కాదు, శరీరము కాదు. ఇంద్రియము శరీరము పనిచేయడానికి పనికొచ్చేటటువంటి శక్తి, దీన్నే సమర్థత. శక్తి అంటే సమర్థత అని అర్థం. చెయ్యి ఎత్తగలగాలి, గొంతు పలకగలగాలి, కన్ను చూడగలగాలి. ఈ గలగడము ఏదో అదే సమర్థత. ఆ సమర్థత ఎవరు? ఆవిడే మన శరీరంలో ఉన్న అదే ప్రకృష్టం. ఆ సమర్థతయే కనుక కృతి అయినటువంటి ప్రపంచంలో ప్రకృష్టమైన శక్తియే ప్రకృతి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అమ్మ ఈ ప్రపంచంలో శక్తిగా వ్యాపించింది. శక్తే ప్రధానమండి. అది లేకపోతే ఏమున్నది? కేవలం ఉపాధులు ఇవన్నీ కూడా. ఇంకా వెతికితే ఈ ప్రాణానికి బుద్ధికి కూడా మూలమే ఈ ఇంకా వెళ్ళాలి. ఈ ఇంద్రియాలకి ప్రాణాలకి అన్నిటికీ మూలమే లోపల ఆత్మవస్తువుగా ఈ ప్రపంచమంతా ఎవరు వ్యాపించి ఉన్నారో ఆవిడే కృతి అయిన ప్రపంచంలో సార వస్తువుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము. అదే అసలు ప్రకృతి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఈ నామాన్ని 3 విధాల అర్థాలతో విచారణ చేసి కృతి అయిన ప్రపంచమునకు ప్రథమమైనది, ప్రధానమైనది, ప్రకృష్టమైనది అయినటువంటి పరాశక్తియే ప్రకృతి. ఇలాంటి ప్రకృతిని మనం అనేక రూపాలతో ఉపాసించాలి. ఎందుకంటే ప్రకృతికి అతీతమైన తల్లి ఏక, ప్రకృతి రూపంగా వస్తే అనేక. ఇది ఎలాంటిది అంటే ఒకే సూర్యకాంతి పరావర్తనం చెంది 7 రంగులు అవుతుంది. 7 రంగులుగా కనబడుతున్న కాంతి ఒకటే కదా. అదేవిధంగా ప్రకృతిలో అనేకం కనబడుతోంది మనకి. అనేకము ఏక అయినటువంటి శక్తి అని తెలుసుకుంటూ అనేకాన్ని ఏకమయంగా ఉపాసించు, లేదా అనేకంలో ఒకదాన్నైనా ఉపాసించు. ఇది తెలుసుకోవాల్సింది.
దీన్నే గీతలో విభూతి యోగం అంటారు, ఇక్కడ ప్రకృతి అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సమన్వయం గ్రహించగలగాలి. తాత్విక చింతనకి ఇవన్నీ ఎలా పనికొస్తాయో అని. అందుకే ప్రకృష్టవాచక ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్టౌ ప్రకృష్ట యాదేవి ప్రకృతి సా ప్రకీర్తిత. ప్రథమే వర్తతే ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్టేరాదౌ చ యాదేవి ప్రకృతి సా ప్రకీర్తిత. ప్రధాన సృష్టికరణే ప్రకృతిస్తేన కథ్యతే. ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ మూలవాక్యం ఇక్కడ చెప్పుకున్నాం. పైగా ఈ ప్రకృతి యందు ఎవడి ఎలా ఉన్నదంటే యథాత్మాచ తథాశక్తిర్ యథాగ్నౌ దాహికా స్థిత. అగ్నికి వేడిమి ఎలాగో ఈ ప్రపంచంలో శక్తి అలా ఉన్నది. ఇది పరమాత్మ యొక్క ఈ శక్తి విశ్వంలో స్త్రీ పుం భేదం లేకుండా అన్నిటా ఒకే విధముగా వ్యాపించి ఉన్నది. ఇలాంటి ప్రకృతిని ప్రధానంగా 5 పూర్ణ రూపములతో ఉపాసించాలి. ఇక్కడ ప్రకృతిని చెప్పేటప్పుడు పూర్ణ రూపములు, కళారూపములు లేదా ప్రధానాంశములు అని అంటారు. వీటిని పూర్ణ రూపములు, ప్రధానాంశ రూపములు, కళాంశ రూపములు, కళాంశాంశ రూపములు 4 భాగాలు చేయాలటండి ఇక్కడ ప్రకృతిని. ఇందులో పూర్ణ రూపములు వివరిస్తున్నారు. పూర్ణ రూపములు 5 చెప్పబడుతున్నాయి. 5 కలిపితే పూర్ణము. అంతేకాదు 5 దేనికదే పూర్ణము, ఇది చెప్తున్నారు. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. 5 కూడా 5 పరిపూర్ణము. పైగా ఒకటి పూజించేటప్పుడు మిగిలిన 4 అదే అనే భావనతో పూజన చేయాలట. 5 మనకు అవసరం ఈ ప్రపంచానికి, మనకి, అందరికి కూడా. 5 వివరిస్తున్నారు ఇక్కడ. గణేశ జననీ దుర్గా, రాధాలక్ష్మి సరస్వతి, సావిత్రీ చ సృష్టి విధౌ ప్రకృతి పంచధా స్మృత. ఈ ప్రకృతి అధ్యాయ శ్రవణమే మహా ఉపాసన గనక శ్రద్ధాభక్తులతో ఈ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ముందు ప్రకృతి నామార్థమైపోయింది. ప్రకృతిని 5 రూపాలతో ఉపాసన చేయమని చెప్తున్నారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక దామోదరాయ నమః. కృష్ణ పరమాత్మ తన మనసులో సురభి అని చెప్పేసి తలుచుకోగానే అద్వితీయమైనటువంటి గోవు ఉద్భవించింది. ఆ గోవు పాలను ఆయన స్వీకరించాడు. ఆ సురభికి జన్మించినటువంటి సంతానమే మనకి కలియుగంలో కనిపిస్తున్నటువంటి గోమాతలన్నీ కూడా. ఈ రోజున గో పూజ ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గోవు శరీరంపై చక్కగా పసుపు కుంకుమ చల్లి ఆవు యొక్క పుష్టభాగం వద్ద గనక పసుపు కుంకుమతో అలంకరణ చేసి లక్ష్మీ అష్టోత్తర పూజ పుష్టభాగం వద్ద చేసి గోమాతకు ప్రదక్షిణాలు చేసి గో పాదాల దగ్గర నుంచి గో శరీరం అంతా కూడాను అలంకరణ చేసి ఎవరైతే గోవుకు వలసిన ఆహారాన్ని భుజింపజేస్తారో వారి జన్మ ఈ కార్తీక మాసరీత్యా ధన్యమై తీరుతుంది. ఈరోజు గోపూజ చేయటం అద్వితీయమైన ప్రభావానికి నిదర్శనంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు గోవు యొక్క పాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించటం, ఆవు పెరుగుతో పరమేశ్వరుణ్ణి అభిషేకించటం, ఆవు నెయ్యితో పరమేశ్వరుణ్ణి అభిషేకించటం, ఇలా ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క రీతిలో నమక చమక పారాయణాదులతో గనక 11 సార్లు గనక అభిషేకం కనుక ఈరోజు నిర్వహించినట్లయితే మహన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. ఈ రుద్రాభిషేకం చేయటం వలన జన్మరాహిత్యం కలుగుతుంది. ఇక జన్మంటూ ఉండదు. సాక్షాత్తు శివుని దగ్గరికి వెళ్ళటమే, కైలాసంలోకి వెళ్తుంది ఆత్మ.
అంత గొప్ప విశేషకరమైన సుదినం ఇది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:36 తిథి ద్వాదశి తెల్లవారుజామున 4:47 వరకు. నక్షత్రం హస్త రాత్రి 2:11 వరకు. వర్జం ఉదయం 8:54 నుంచి 10:40 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుంచి 4:51 వరకు. అమృతకాలం రాత్రి 7:32 నుంచి 9:18 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం వృశ్చిక సంక్రమణం మధ్యాహ్నం 1:30 జరుగుతోంది. ఈ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం మధ్యాహ్నం 1:30 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అలాగే ఈరోజు త్రేతాయుగాంతం కూడా ఉంది. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలలో వృశ్చిక సంక్రమణ ప్రయుక్త స్నానం, త్రేతాయుగాంత ప్రయుక్త స్నానం తంత్రేణ కరిష్యే. అలాగనే దానం చేసేటప్పుడు కూడా వృశ్చిక సంక్రమణ ప్రయుక్త దానం, త్రేతాయుగాంత ప్రయుక్త దానం తంత్రేణ కరిష్యే. ఇలా తంత్రేణ అనే పదాన్ని కలిపి చేయడం ద్వారా మనం ఒక దానం 2 సార్లు ఫలితాన్ని ఇస్తుంది, ఒక స్నానం 2 స్నానాల ఫలితాన్ని ఇస్తుంది. అలాగనమాట. అలాగనే మనం మన కోసం కాకుండా తల్లిదండ్రుల కోసం ఈ కార్యక్రమాలు చేసామనుకోండి, దానివల్ల 10 రెట్లు ఫలితం మనకు వస్తుంది. వాళ్ళకి ఒక ఏకాదశి లేదా ఒక దానం, ఒక స్నానం చేసిన ఫలితం దక్కుతుంటుంది. అలా మనం తల్లిదండ్రులకు పుణ్య ధారపోయడం అనేటువంటి దానివలన విశిష్టమైన ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే పితృదేవతా క్రియ అంటే పితృదేవతలకు నువ్వులతో తర్పణాలు ఇవ్వడం, అలాగే పిండ ప్రదానం చేయడం, ఇవన్నీ కూడా పితృదోషాలను నివారిస్తాయి. అదేవిధంగా ఈరోజు ప్రదోషం ఉంది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగనే ఒకవేళ మనం దాన్ని ఆచరణలో పెట్టలేకపోయినట్లయితే అరుణాచల శివ అనే నామాన్ని 1:12 మానకుండా చేసుకున్నట్లయితే దాని వలన కూడా అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. బుద్ధిమతాం వరిష్టం. ఆయనంత బుద్ధిమంతుడు లేడు, ఆయనంతటి పండితుడు లేడు, ఆయనంతటి బలశాలి లేడు, ఆయనంత వేగమున్నవాడు లేడు. అయినా హనుమ తన కొరకు ఇది చేసుకున్నారన్నది మీకు రామాయణంలో కనపడదు. విచిత్రం ఏంటంటే రామాయణంలో రాముడు ఎవరి వలననైనా పైసా ప్రయోజనాన్ని పొందితే రూపాయి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు, ఉంచుకోవాలి. అందరికీ అన్నీ ఇచ్చేసి హనుమ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, మదంగే జీర్ణతాం యాతో యత్వయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం. హనుమద్ అవతారానికి పట్టాభిషేకం ఆ శ్లోకం. హనుమ
నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నా భార్య కనపడనప్పుడు ఒక్కడివి 100 యోజనముల సముద్రాన్ని గడచి అవతల వైపుకు వెళ్ళి నా భార్య జాడ తీసుకొచ్చావు, యుద్ధంలో అంత సహాయం చేశావు, కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. హనుమ నిత్య తపస్వి కారు, ఆయన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. కానీ మనసు మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇంద్రియములను గెలిచి లోపల రాముణ్ణి పట్టుకుంటారు, పైకి అపారమైన వేగంతో తిరుగుతుంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. హనుమ తపస్వి కారని మీరు అనగలరా? హనుమ తపోదండం పట్టుకుని ఎక్కడో కూర్చోలేదని మీరు అనగలరా? ధర్మాచరణము చేస్తూ లోకహితము కొరకు ప్రవర్తించడము పెద్ద ధర్మమే. అంతకన్నా గొప్ప ధర్మమే ఉంటుంది, అంతకన్నా తపస్సే ఉంటుంది. సత్యవాక్కు తపస్సు, ధర్మము తపస్సు, ఓర్పు తపస్సు, శాస్త్రాధ్యయనము తపస్సు, ఇవన్నీ తపస్సే. నువ్వు త్రికరణ శుద్ధిగా ఏ తపస్సు చేస్తున్నావో గమనించి దానికి తగిన ఫలితాన్ని ఆవిడిస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు దాన్ని తపస్సుగా వినేటప్పుడు అంత తపస్సుగా వింటే దానికి ఫలితాన్ని ఆవిడిస్తుంది. నువ్వు సత్యాన్ని అలా పట్టుకుంటే ఆవిడిస్తుంది ఫలితాన్ని. నువ్వు ఓర్పుతో ఉండగలిగితే ఆమె ఇస్తుంది ఫలితాన్ని. నువ్వు ధర్మాన్ని అలా పట్టుకుంటే ఇస్తుంది ఫలితాన్ని. తపస్సులన్నింటికీ ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు. ఆమె ఆయన శివ శివా ఇద్దరిలో. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం పునర్భవాభ్యాం ఆనంద స్ఫురతనుభవాభ్యాం నతిరియం. మొట్టమొదటి శ్లోకంలోనే శంకర భగవత్పాదులు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నిజతప ఫలాభ్యాం. వాళ్ళు ఒండురుల యొక్క తపస్సుకి ఫలమైన వారు లోకము యొక్క తపస్సుకి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, లోకరక్షణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది, నువ్వు ఏ ఒక్క సద్గుణాన్ని పట్టుకున్నప్పటికీ కూడా దాన్ని ఆధారం చేసుకుని ఫలితాన్నిచ్చి జీవితాన్ని పవిత్రం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. ఆ ఒక్క దాని ద్వారా ఏదో ఒక స్థితికి వెళ్ళిపోతాడు, అది ఆవిడ ఇచ్చేస్తుంది, అది ఆవిడ ఇవ్వగలదు. మీకు నేను ఏదో ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే నేను తరచుగా లౌకికంగా ఆ ఉదాహరణ చెప్తుంటా, పట్టుకోవడానికి తేలిక. ఒక ఆయన గణిత శాస్త్రాన్ని తపస్సుగా పట్టుకున్నాడు. గణిత శాస్త్రాన్ని అంత బాగా పట్టుకుని పరిశోధన చేశాడు, తపస్సు చేశాడు. ఆమె అనుగ్రహించింది ఒకనాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది, నేను ఇన్ని సంఖ్యల వరకు వెయ్యవచ్చు, ఒక సంఖ్య ఇన్ని అంకెలతో ఇంత పెద్ద సంఖ్య వాడవచ్చు, ఇంకింతకన్నా పెద్ద సంఖ్య లేదు అని చెప్తాను గణిత శాస్త్రం చదువుకుని. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎన్ని ధూళి కణములు ఉన్నాయో లెక్క పెట్టడానికి నాకున్న గణిత శాస్త్ర పరిజ్ఞానం సరిపోతుందా? లెక్క పెట్టగలనా? ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టగలనా? ఎన్ని పువ్వులు ఉన్నాయో లెక్క పెట్టగలనా? ఎంతమంది మనుష్యులు ఉన్నారో లెక్క పెట్టగలనా? నా గణిత శాస్త్రం ఈశ్వరుడి యొక్క ప్రజ్ఞ ముందు ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు ఆయన ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయాడు, ఆయన గొప్పవాడు అన్నాడు. కాబట్టి నువ్వు ఏది తపస్సుగా పట్టుకున్నా దానికి ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు, కాకపోతే అది సద్గుణమై ఉండాలి. కాబట్టి తపఫలకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. మా అన్నపూర్ణేశ్వరి, నువ్వు కాశీపట్టణానికి రాణివి, అటువంటి నువ్వు దయతో నాకు భిక్షని పెట్టవలసింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి, 3 మాటలు చెప్తే సత్యం ఏదైనా. ఇప్పటికి 3 శ్లోకాలు అయ్యాయి. 3 శ్లోకాల్లో శంకరాచార్యుల వారు అన్నపూర్ణమ్మ ఎక్కడుంటుంది చెప్తూ వస్తున్నారు కదా. ఆమె ఏ ప్రాంతమునందున్నది, ఏ ప్రాంతమును పరిపాలించుచున్నది అన్నది చెప్తున్నారు. ఒక వ్యక్తి, ఒక రాజు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే ఎక్కువ కాలం అక్కడే ఉంటాడు. ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల బాగోగులు చూడాలి. ఎక్కడో ఉండి ఎలా కుదురుతుంది? అక్కడే ఉండి పరిపాలన చేస్తాడు. కాబట్టి కాశీపురాధీశ్వరి, అధీశ్వరి కనుక ఆవిడ ఎక్కడ ఉంటుంది? అదేం పెద్ద ప్రశ్న నేను వేసింది.
కాశీపురాధీశ్వరి ఆవిడైతే ఆవిడ ఎక్కడ ఉండాలి? కాశీలో ఉంటుంది. కానీ 4వ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటున్నారు, కైలాసాచలకందరాలయ్యకరి. ఆమె కైలాస పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో ఉంది అన్నారు. మరి అదేమిటి? ఆవిడ కాశీపురాధీశ్వరి అయితే కైలాసాచలకందరాలయ్యకరి ఎలా అయింది? ఇప్పటికి ఒక మాట కాదు 3 మాటలు అన్నారా మీరు శ్లోకాలు చదివినప్పుడు? కాశీపురాధీశ్వరి, కాశీపురాధీశ్వరి, కాశీపురాధీశ్వరి అన్నారు మీరు 3 మాటలు శ్లోకాల్లో. సత్యం, ఆవిడ కాశీలో ఉన్నది. 4వ శ్లోకంలో ఏమంటున్నారు ఇప్పుడు? కైలాస చలకందరాలయ్యకరి. అచలం అంటే కదలనది, పర్వతం. కైలాస పర్వతమనందు ఒక గుహలో అమ్మా నువ్వు ఉన్నావు. అదేమిటి? కాశీపురాధీశ్వరి అన్న శంకరాచార్యులు వారే కైలాసాచలకందరాలయ్యకరి అంటారేంటి? మరి ఈ నామాన్ని ఎలా చెప్పడం? మరి మీరే కదండి ఉపన్యాసాలు మొదలెట్టినప్పటి నుంచి కాశీపురాధీశ్వరి మీరు అంటున్నారు, ఆవిడ అన్నపూర్ణ అన్నారు, కాశీలో ఉందన్నారు, మాతో రోజు చెప్పిస్తున్నారు. ఇప్పుడేమో కైలాసాచలకందరాలయ్యకరి, ఆవిడ కైలాస పర్వతంలో గుహలో ఉందంటున్నారు, శంకరాచార్యులు వారు అన్నారంటున్నారు. ఎలా సమన్వయం? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇమాం కథాం యశృణుయాన్నరః సదా పఠేత్ వా ద్విజగణ ముఖ్య సంసది అసంశయం త్రిదివ మియాత్ స పుణ్యభాక్ మహాత్మనః పతగపతేః ప్రకీర్తనాత్. అంటే విప్రుల సభలో ఈ కథను విన్నవారికి, చదివిన వారికి, మహాత్ముడైన పక్షీంద్రుడి యొక్క గుణాలు గానం చేసిన వారికి ఎలాంటి సంశయము లేకుండా పుణ్యము లభిస్తుంది, అతడికి స్వర్గం లభిస్తుంది. ఇది శ్రీకరి వాహనమైన గరుత్మంతుడి కథ అన్నాడు ఉగ్ర శ్రవసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. నాగులలో అతి ముఖ్యులు. శౌనక మహర్షి ఉగ్రశ్రవసుడిని ఇలా అడిగాడు, ఓ సూతనందనా, ఇంతవరకు కద్రువ తన పుత్రులైన సర్పాలకు శాపం పెట్టిన కథను చెప్పావు, అనూరుడు వినతాదేవికి పెట్టిన శాప వృత్తాంతాన్ని కూడా చెప్పావు, భర్త అయిన కశ్యపుడి వల్ల కశ్యపుడున్నాడే కద్రువ వినతలు ఇద్దరు కూడా వరాలు పొందారని, వారిలో వినతకు 2 పుత్రులు కలిగారని, వారే అనూరుడు గరుడు అని వారి పేర్లు కూడా చెప్పావు. అయితే కద్రువకు పుట్టిన పన్నగుల పేర్లు మాత్రం చెప్పలేదు. అతి ప్రధానమైన ఆ సర్పాల పేర్లను కూడా చెప్పండి. ఓహో, ప్రధానమైనటువంటి సర్పాల పేర్లు అంటే చిన్న చిన్న పురుగులు తినవవి, అటువంటి సర్పాలు. ఆ తర్వాత చెప్తాను ఏం తింటాయని. మేము వినాలనుకుంటున్నాము అని ప్రార్థించాం. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, నేను సర్పాలన్నిటి యొక్క పేర్లను చెప్పటం లేదు, అవి ఎన్నో ఉన్నాయి. అందుచేత వాటిలో ప్రధానమైన సర్పాల యొక్క పేర్లను మాత్రమే నేను చెప్తున్నాను విను. సర్పాలలో ప్రధానమైన వాడు, అందరికన్నా ముందు పుట్టినవాడు శేషుడు. తరువాత వాసుకి పుట్టాడు. ఆ తరువాత ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదటివాడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు. ఈ పేర్లు ఎవరు పెట్టుకోరు, భయపడతారు. ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మషుడు, శబలుడు, ఆర్యకుడు. ఈ పేరు చెప్పి పాము పేరంటే వద్దులండి అంటారు. ఉగ్రకుడు, కలశోపోతకుడు, సుమనాఖ్యుడు, అబ్బో తదిముఖుడు, విమల పిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు రెండోవాడు, శంకుడు, వాలి, శిఖుడు పుట్టారు. తర్వాత నిష్టనకుడు, హేమగుహుడు, నహుషుడు,
అన్ని పేర్లు చెప్తారా? ఏం కథ? పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు అంటే మొదటివాడు, మళ్ళీ పద్ముడు ఇంకోడు రెండోవాడు. మళ్ళీ ఆ పేరు దొరకలేదేమో, ఆ వేరే పెట్టేశారు. ఆ పురోహితుడు సరిగ్గా పెట్టలేదు. ఓకే. శంఖముఖుడు, 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 కూష్మాండుకుడు, క్షేమకుడు, బిల్వకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, పాండురుడు, మూషకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, ఇక్కడ పెట్టారు చూడండి, శంఖపిండు, హస్తిపిండు, పిండు, పింటరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు పుట్టారు. తర్వాత కుటురుడు, కుంజరుడు, నాగుడు, ప్రభాకరుడు, ప్రభాకరుడు అమ్మోయ్, అయితే ఇది నాకు పంపారు. కుముదుడు, కుముదాక్షకుడు, తిత్తిరి, హలికుడు, మహానాగకర్దముడు, బహుమూలకుడు అంటే బహుమూలకుడు అని ఎన్ని మూలలు ఉన్నాయో తెలియదు కానీ అంటే మూలల్లో ఉంటాడు వీడు. బహుమూలకుడు అపాము, కర్కటకుడు, అకర్కటకుడు, కుండోదరుడు, బాగుంది, మహోదరుడు, వీరే ప్రధానమైన నాగులు. ఓ ద్విజోత్తమ, అతి ముఖ్యులైన వారి పేర్లను మాత్రమే చెప్పాను. ఇంకా ఎంతోమంది ఉన్నారయ్యా, ఆ అప్రధానులైనటువంటి వారి పేర్లను చెప్పలేదు. వాళ్ళంతా అంత ప్రధానం కాదు, వాళ్ళు మామూలు రెండో చిల్లర వాళ్ళు చాలామంది పుట్టారు. వీరి యొక్క సంతానము ఇక వాళ్ళకి వేరే సంతానం అంట. ఇంక వాళ్ళ పేర్లు ఏం చెప్పారు, ఇంకా ఒక పెద్ద డిక్షనరీ లాగా ఏదో పెద్దది ఉండొచ్చు పుస్తకం, తెలీదు. అమ్మో, ఇన్ని పేర్లు ఎట్లా పెట్టారబ్బా. వీరి యొక్క సంతానం అసంఖ్యాకంగా ఉందట. అందుచేత వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పలేదట. చెప్పింటే మనం అన్నీ దాన్ని కంఠపాఠం చేయాల్సిందే. ఈ నాగులు వేలు, లక్షల, కోట్ల అనేటువంటి సంఖ్యతో నిమిత్తం లేకుండా లెక్కలేనంతమంది ఉన్నారు అన్నాడు ఉగ్రశ్రవసుడు. అబ్బా, ఆయన కూడా ఆయాసం ఉంటుంది ఇన్ని పేర్లు చెప్పడానికి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నాగజాతిని నమస్కారం. నాగజాతికి మనం ఏదైనా దోషం చేసింటే మమ్మల్ని క్షమించమని స్వామిని వేడుకుంటున్నాం. నాగస్వామి మనల్ని రక్షించని కాక, నాగేంద్రుడు మనల్ని అనుగ్రహించని కాక అని స్వామిని వేడుకుంటూ, మన తప్పులన్నీ క్షమించి మా వంశాన్ని రక్షించు అని అంటూ 36వ అధ్యాయానికి వెళదాం. దీంట్లో ముఖ్యమైనటువంటి పరమాత్ముడి కథ, ఆ పరమాత్ముడు నాగపరమాత్ముడు శేషుడి కథ, అది వినాల్సింది మనం. శౌనక మహర్షి ఉగ్రశవసూతుడితో ఇలా అన్నాడు, అయ్యా, మీరు పరాక్రమవంతులైనటువంటి నాగుల గురించి చెప్పారు, బాగుంది. అయితే వారికి తల్లి అయినటువంటి కద్రువ శాపం పెట్టింది కదా, తల్లినే పెట్టింది కదా. ఆ తర్వాత సర్పాలు శాపం నుంచి తప్పించుకోవటానికి ఏం చేశాయో చెప్పండి. అది చెప్పలేదు అప్పుడు మీరు. శాపం ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. అది చెప్పండి. సొంత తల్లే శాపం పెట్టింది. ఆ శాపం తప్పించుకోవటానికి ఆ కథలో మధ్యలో కథ ఆపేశారు, తర్వాత చెప్తానని. తప్పించుకోవటానికి ఏం చేయాలో చెప్పండి ఆ శాపం అని కోరారు. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు, సర్పాలందరిలోనూ పెద్దవాడు ఉత్తమోత్తముడైనటువంటి శేషుడు, రక్షణ చేసేటువంటి పరమాత్ముడు శేషుడు. శేషనాగుడికి నమస్కారం. తల్లి తమ్ముల యొక్క అధర్మ ప్రవర్తనను చూసి ఇష్టపడలేదు, అందుకే చూసారా, ఆయనకి నమస్కారం. వినతాదేవిని, వైనతేయుణ్ణి, గరుడుని కష్టపెట్టడాన్ని చూసి సహించలేకపోయాడు.
ఏంటి ఇట్లా కష్టపెడుతున్నారు గరుక్మంతుని. తల్లి అయినటువంటి కద్రువను విడిచిపెట్టి తపస్సు చేయాలనుకున్నాడు. ఇది అసలు ఈ సంసారమే బాగలేదు. ఈ తమ్ముళ్ళు ఎంత కోట్ల మంది తమ్ముళ్ళు పుట్టారు అబ్బా బాబోయ్. ఏ తమ్ముడుని, చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు నా చేత కాదబ్బా, ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి నేను అనుకున్నాడు. నేను తపస్సుకు వెళ్ళిపోవాలి నేను. అందుకని కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి తపస్సు చేయాలని నియమం పెట్టుకున్నాడు. ఎందుకంటే పాములంతా గాలే కదా, గాలి లేకపోతే ఉండలేవు. జితేంద్రుడి గంధమాదన పర్వతానికి వెళ్ళి బదరికాశ్రమంలో ఘోర నియమాలను పాటిస్తూ తపస్సు చేశాడు శేషుడు. ఆ ఘోర తపస్సుకు శేషుడి శరీరం శుష్కించిపోయింది. బ్రహ్మదేవుడు అతడి పట్ల ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. శేషుడితో, శేషా, ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. తపస్సును చాలించి ప్రాణికోటికి మేలు చేయవయ్యా. ఎందుకంటే నీ తీవ్రమైన తపస్సు వల్ల ప్రాణికోటికి బాధ కలుగుతుంది. ఓ అనగా నీ మనస్సులోని కోరికను చెప్పు అని అడిగాడు. శేషుడు, పితామహ, నా వాళ్ళు మూర్ఖులు, మందబుద్ధులు, వాళ్ళ దగ్గర నేను ఉండలేను. ఈ కోరికను తీర్చండి. నా తమ్ముళ్ళు ఎప్పుడూ శత్రువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరి తోక ఒకరు తింటున్నారు, కొట్టుకొని చేస్తున్నారు. అలాంటి అధర్మ వర్తనలను నేను చూడలేకపోతున్నాను. నాగులైన నా సోదరులు పుత్రులు గల వినతాదేవిని చూసి సహించలేకపోతున్నారు. ఆకాశంలో సంచరించే గరుక్మంతుడు నాకు మరొక తమ్ముడు. ఆ పక్షిరాజు పట్ల నాగులందరూ ద్వేషంతో ఉన్నారు. ఎందుకంటే ఆ గరుడు మా తండ్రి గారి వరం వల్ల మహాబలశాలి అయిపోయాడు. ఇలా నా తమ్ముళ్ళందరూ పగ ద్వేషాలతో రగిలిపోతున్నారు. వీళ్ల మధ్యలో నేను నలిగిపోతున్నాను. వీరితో కలిసి ఉండలేకపోతున్నాను. ఈ కారణం వల్ల తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మదేవుడు, నాయనా శేష, నీ మంచి హృదయానికి సంతోషిస్తున్నాను. నీ తపస్సుకు సంతోషిస్తున్నాను. నీ తమ్ముళ్ళ యొక్క చెడు బుద్ధి, చెడు ప్రవర్తన నాకు తెలుసు. నీ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల వారందరికీ గొప్ప భయం ఏర్పడింది, గొప్ప ఆపద సంభవించింది. ఈ విషయంలో నేను ముందే ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్నాను. నువ్వు నీ తమ్ముళ్ళ కోసం ఆలోచించకు, దుఃఖించకు. నీకేం కావాలో కోరుకో. ఇప్పుడే నీకు నేను వరమిస్తాను. ఎందుకంటే నువ్వుంటే నాకు చాలా ఇష్టం. నీ ధర్మబుద్ధికి నేను పరవశించిపోయాను. శేషుడు అత్యద్భుత ధర్మబుద్ధి. నీ బుద్ధి ఎల్లప్పుడూ కూడా ఇలాగే ధర్మంలోనే స్థిరంగా ఉండుగాక వరం ఇచ్చేశాడు. అప్పుడు శేషుడు, ఏష ఏవ వరో దేవ, ఏష ఏవ వరో దేవ, కాంక్షితో మే పితామహ, ధర్మే మే రమతాం బుద్ధి, శమే తపసి చేశ్వర. ఓ పితామహ, నాకు కావలసిన వరం కూడా ఇదే. నా బుద్ధి ఎప్పుడూ ధర్మం ఉందే నిలిచి ఉండేలాగా చెయ్యి. శమమందు, తపస్సునందు లగ్నమయ్యేలాగా చెయ్యి. నాకు ఈ వరాన్ని ఇవ్వు అని కోరాడు. బ్రహ్మదేవుడు, ఓ శేష, నీ అంతరింద్రియ నిగ్రహానికి, బహిరింద్రియ నిగ్రహానికి, నీ తపస్సుకు నాకెంతో సంతోషం. లోపల బయట నిగ్రహించుకుంటేనే తపస్సు. అది తపస్సు అంటే ఏమిటి? అంతరింద్రియం, బహిరింద్రియం నిగ్రహానికి ఒక తపస్సు అంటారు. నీకు నిగ్రహం చేస్తున్నావు, రెండు ఇంద్రియాలు నిగ్రహించుకున్నావు. మనో ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు. బాహ్యేంద్రియాలు ఏమున్నాయి? కన్ను, చెవి, ముక్కు, ఇవన్నీ, నాలుక, ఇవన్నీ కూడా కనపడుతూ ఉండేటువంటివి. చెవులు. ఈ ఇంద్రియ నిగ్రహం, చూసిందంతా కావాలా,
అనేది నిగ్రహించుకోవాలా, చెడ్డుదంతా వినటం నిగ్రహించుకోవాలా, చెడుగా మాట్లాడటం నిగ్రహించుకోవాలా, చూడటం కానీ వినటం కానీ తినటం కానీ స్పర్శించటం కానీ ఇవన్నీ నిగ్రహించుకోవాలి. ఇది కాక లోపల ఇంద్రియాలు, ఆ లోపల ఇంద్రియాలు మనో ఇంద్రియాలు అవి కూడా నిగ్రహించుకోవాలి. యోగంలో మనకు చెప్పారు కదా, అట్లా స్వామీజీ ఎన్నో మాటలు చెప్పారు. దశ ఇంద్రియాలు ఇవన్నీ కూడా దశ ఇంద్రియాలు. దశరథ అనటం కారణం ఎందుకు? ఆయన దశ ఇంద్రియాలు కూడా నిగ్రహించున్నాడు కాబట్టి దశరథుడు అయ్యాడు. దశరథ ఆ రథాన్ని తాను తోలాడు, నిగ్రహించుకొని ఆ ఇంద్రియాలు నిగ్రహించుకొని తోలాడు, అందుకని దశరథ అయ్యాడు. అందుకని అటువంటి దశరథ బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలకి నిగ్రహించుకునేటువంటి శక్తి ఉండినటువంటి ఆ దశరథుడికే శ్రీరాముడు ఉద్భవించాడు. లేకపోతే ఎక్కడ ఉద్భవిస్తాడు సాధారణ జనానికి? ఆయన కోరిక ప్రకారంగా అగ్ని నుంచి వచ్చినటువంటి వాడు వరప్రసాదుడు. ఆయన యొక్క తపస్సు అటువంటిది. అందుకని ఈ లోపల ఈ రెండు ఇంద్రియాలు నిగ్రహిస్తే చాలు, ఇంక తపస్సే అక్కర్లేదు మనకు. నీ అంతరింద్రియ నిగ్రహానికి ఆదిశేష, బహిరింద్రియ నిగ్రహానికి నీ తపస్సుకు నాకెంతో సంతోషం కలిగిందయ్యా. ఇప్పుడు నా మాట ప్రకారం ప్రజలకు మేలు కలిగే పనిని చెయ్యి. మాటిమాటికి అదే అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఓ శేష, ఈ భూమి పర్వతాలు, అడవులు, సముద్రాలు, గ్రామాలు, తోటలు, పట్టణాలతో ఎప్పుడూ చలిస్తూ ఉంది, నీళ్లలో ఉంది కదా. కనుక చలించే ఈ భూమిని నువ్వు చలించకుండా చెయ్యి. ఓ అది కథ. భూమి యొక్క భారాన్ని వహించి మోస్తూ ఉండు, అది కథ. ఆయన శక్తితోనే అట్లా చలించుకోకుండా నీళ్లలో అట్లా తేలుతూ ఉండిపోయింది. అట్లా ఉండిపోయింది. తేలటం కూడా చలించుకోకుండా ఉన్నది. ఒకవేళ చలించుంటే ఇట్లా నీళ్ళు వచ్చేసి ఏంటంటో అయిపోయేది. అక్కడో పారి భూమి మునిగిపోయేది, ఇక్కడో పారి అడవి లోపలైపోయేది. అట్లా శేషుడు. అప్పుడు శేషుడు, ఓ దేవా, నువ్వు అందరి కోరికలను తీరుస్తావు కదా, ఈ భూమికి రక్షకుడిగా ఉన్నావు కదా, ప్రాణికోటికి అధిపతిగా ఉన్నావు కదా, నేను నీ ఆజ్ఞను పాటిస్తాను, భూమిని మోస్తాను, భూమిని కదలకుండా ఉంచుతాను, ఈ భూమిని నా తలపై పెట్టండి అన్నాడు. బ్రహ్మదేవుడు, ఓ మహానాగా, నువ్వు ఈ భూమి క్రింది భాగానికి వెళ్ళు. నువ్వు క్రిందికి వెళ్ళటానికి మార్గాన్ని భూమియే ఇస్తుంది. నువ్వు పాతాళానికి వెళ్ళు. భూమి లోకం నుంచి అవతల ఉండేటువంటిది పాతాళం, అదే మనకు కనపడదు. నువ్వు పాతాళానికి, అది కూడా స్పేసే. నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత భూమిని శిరస్సు పైకి స్వీకరించి భరించి నువ్వు ఈ పనిని చేయటం వల్ల నాకెంతో సంతోషం కలుగుతుంది అన్నాడు. అదంతకదే నీ మీ తల మీద వచ్చేస్తుంది, ఎవరు పెట్టాల్సిన పని లేదు, తీసి పెట్టేది కాదు ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.